సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుదాం. ఆ ఎగ్జాంపుల్లో నేనే ఉంటాను. సార్ నాది ఒక బిజినెస్ ఉంది. బిజినెస్లో ఏం చేశారంటే డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్లై కూడా చేశారు. 100% జెన్యున్గానే అప్లై చేశాడు. కానీ ఏదో రీజన్ నాకు తెలియదు, బట్ రిజెక్ట్ అయిందని చెప్పారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సో అదే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే నా టైం అనేది వేస్ట్ అయింది కదా. ఆ 10 days ఆ 5 days అనే టైం వేస్ట్ అయింది కదా. అది మీ దగ్గరకు వస్తే అవుతుందా అవ్వదా? సార్ ఫస్ట్ మేము కస్టమర్ రాగానే రెటిఫై చేస్తాం, చూస్తాం ప్రొఫైల్ ఎక్కడ సెట్ అవుతుంది. వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏముందంటే సార్, బ్యాంక్ వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేం. వాళ్ళకు వేలలో ఫైల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు చూస్తారు, ఇవాళ రాదు రేపు అలా చేస్తారు. మన దగ్గర అలా ఉండదు. రాగానే మీదే పని, ఎవరైతే వచ్చిరో ఫస్ట్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తాం, చూస్తాం. ఫస్ట్ ప్రొఫైల్ చూసి వెంటనే చెప్పేసాం, సార్ మీరు ఒక మైండ్లో ఒకటి పెట్టుకొని వస్తారు, నాకు 10 lakhs కావాలి సార్, మీకు 30 lakhs వస్తుంది అని చెప్పేసాం. సార్ మీకు 1 CR వస్తుంది. కొంతమంది షాక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు అంత వస్తుందా? వస్తుంది సార్ డెఫినెట్గా. ఎక్కడ వస్తుంది, ఏ బ్యాంక్ నుంచి ఎంత వస్తుంది అనేది కూడా చెప్తాను. మీకు ఎంతవరకు కట్టుకోగలుగుతారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, అర్థమైంది.